బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభించనున్నారు. ప్రకృతి వ్యవసాయం, యానిమల్ హాస్టల్, సబ్ స్టేషన్, రంగంపేట మోడల్ స్కూల్ నిర్మాణం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. మూలపల్లి చెరువు కూడా ముఖ్యమంత్రి పరిశీలన చేయనున్నారు. డిఆర్డీఏ ద్వారా మహిళలకు ఈ ఆటోలను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండుగను తన స్వగ్రామమైనటువంటి నారావారిపల్లెలో జరుపుకోబోతున్నారు. సూళ్లూరుపేటలో జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మక ఫ్లెమింగో ఫెస్టివల్ ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. పర్యావరణ పరిరక్షణ, పర్యాటక రంగ అభివృద్ధికి ఈ పండుగ ఎంతో కీలకమైనది. ఈ వేడుకల అనంతరం అదే రోజు రాత్రి తిరిగి ఆయన చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంటారు. పండుగ పూట ముఖ్యమంత్రి రాకతో గ్రామంలో ఇప్పటికే పండగ వాతావరణం నెలకొంది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలో గడపనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. ప్రకృతి వ్యవసాయం, యానిమల్ హాస్టల్, సబ్ స్టేషన్, రంగంపేట మోడల్ స్కూల్ నిర్మాణం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. మూలపల్లి చెరువును కూడా ముఖ్యమంత్రి పరిశీలన చేయనున్నారు. డిఆర్డీఏ ద్వారా మహిళలకు ఈ ఆటోలను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఇక ముఖ్యమంత్రి సంక్రాంతి పండుగకు తన స్వగ్రామమైనటువంటి నారావారిపల్లెలో పర్యటించనున్నారు. సూళ్లూరుపేటలో జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్ ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. పర్యావరణ పరిరక్షణ, పర్యాటక రంగ అభివృద్ధికి ఈ పండుగ ఎంతో కీలకమైనది. ఈ వేడుకల అనంతరం అదే రోజు రాత్రికి ఆయన చిత్తూరులోని తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంటారు. పండుగ పూట ముఖ్యమంత్రి రాకతో గ్రామంలో ఇప్పటికే పండగ వాతావరణం నెలకొంది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలో గడపనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి. సంక్రాంతి వచ్చిందంటే చాలు నారావారిపల్లెలో ముఖ్యమంత్రి గడుపుతారు కుటుంబ సభ్యులతో. పండగ వాతావరణంతో గ్రామం మొత్తం కూడా కలకలాడుతూ ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి షెడ్యూల్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన ఈరోజు మధ్యాహ్నం ఉండవల్లి నుంచి కూడా ప్రత్యేకంగా సూళ్లూరుపేటలోని ఫ్లెమింగో ఫెస్టివల్ లో పాల్గొంటారని సమాచారం అయితే ఉంది. అక్కడి నుంచి కూడా నేరుగా నారావారిపల్లెకు వస్తారని తెలుస్తుంది. కానీ అధికారికంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నుంచి దాదాపు మధ్యాహ్నం 3:50 బయలుదేరి 5:30 నారావారిపల్లెకు చేరుకుంటారనే కూడా ఏదైతే ప్రభుత్వ వర్గాల నుంచి కూడా తెలుస్తున్న సమాచారం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి మొత్తంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 4 రోజుల పాటు ఆయన ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లె ఆయన సొంత గ్రామంలో ఉండే పరిస్థితులు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సాయంకాలానికి ఆయన నారావారిపల్లెకు చేరుకున్న తర్వాత రేపు నారావారిపల్లెలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అలాగే పలు శంకుస్థాపనలు కూడా ఆయన చేపట్టే పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులతో పాటు కూడా ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగను నారావారిపల్లెలో నిర్వహించడం ఆనవాయితీ. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో నారా భువనేశ్వరి, అలాగే మంత్రి నారా లోకేష్, భార్య ఏదైతే లోకేష్ సతీమణి బ్రాహ్మణి, అలాగే మనవడు దేవాంశ్ తో పాటు కూడా ఆ పండుగ జరుపుకుంటారు. అలాగే నందమూరి బాలకృష్ణ, వసుంధర, మోక్ష తదితరులు కూడా ఈ సంక్రాంతికి ఇక్కడికి వస్తారనే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా ఈ 3-4 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామంలోనే గడుపుతూ ఆ ప్రాంత ప్రజలకు చేరువయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు, అంటే ఈ 4 రోజుల పాటు అక్కడే ఉన్న పరిస్థితుల్లో రేపు దాదాపు 140 కోట్లతో నారావారిపల్లె స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్, టాటా ఈజీఎం ప్రాజెక్టు, అలాగే శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం రోడ్డు, మూలస్థానం ప్రాజెక్టు, ఇలా
దాదాపు 126 కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే 20 కోట్లతో ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులను కూడా ఆయన ప్రారంభించే విధంగా ఏర్పాట్లను అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. రేపు ఈ కార్యక్రమాలంతా జరిగిన తర్వాత 14వ తేదీ భోగి పండుగను నారావారిపల్లిలో ఘనంగా జరుపుకోనున్నారు. 15వ తేదీ అంటే పెద్దలకు బట్టలు పెట్టే పండుగ కాబట్టి ఆ రోజు కూడా ఏదైతే ఇప్పటికే వారి తల్లిదండ్రులు కావచ్చు, అలాగే వాళ్ళ సోదరుడు రామూర్తి నాయుడు సమాధికి సంబంధించి అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేసే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ 4 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడే నారావారిపల్లిలో గడిపే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏదైతే నారావారిపల్లికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని, అలాగే కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా ఆ ప్రాంతంలో పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. సిరాజ్. రైట్ రమణ్ కుమార్, థ్యాంక్ యూ.